స్పెషల్ స్టేటస్ పై లోలోనే రగిలిపోయిన నేతలు కూడా ఇప్పుడు కేంద్రం ప్యాకేజీపై ట్యూన్ అయ్యారు. మొన్నటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిన నేతలు కూడా ఇప్పుడు స్వరం మారుస్తున్నారు. ప్యాకేజీతో పాటు హోదా కూడా కావాలంటూ పిడికిలెత్తిన నేతలు ఇప్పుడు ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ రాగాలు ఆలపిస్తున్నారు. ప్యాకేజ్ ఇచ్చిన హోదా కావాల్సిందే, అది కావాలి ఇది కావాలన్నది మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు టీడీపీ నేతల మాట. అయితే ఇప్పుడు ఆ మాట మారింది. హోదా పదం పెదవులు దాటి రావడం లేదు. స్పెషల్ స్టేటస్ సాధ్యం కాదని తేలడంతో ఇప్పుడంతా ఒకటే గళమెత్తుతున్నారు. కేంద్ర మంత్రులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసిన రాత్రే ఇచ్చింది తీసుకుంటాం, మరోవైపు హోదా కోసం ప్రయత్నం చేస్తామంటూ సీఎం చంద్రబాబు స్పందించారు. అయితే హోదా అనేది ఇక సాధ్యం కాదని తేలిపోవడం, ప్యాకేజ్ విషయంలోనూ క్లారిటీ రావడం, ముఖ్యమంత్రి కూడా ప్యాకేజీని స్వాగతిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా ప్యాకేజీపై రాజీ లేదు అన్న ఏపీ తెలుగుదేశం నేతలు కూడా కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ సంతృప్తికరమంటున్నారు. ప్యాకేజ్ విషయంలో స్పష్టత లేకపోవడం, విపక్షాల విమర్శలు బోన్లో నిలబెడుతూ ఉండడంతో మొన్నటిదాకా మంత్రులు నేతలు ఈ విషయంలో తెగ ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై ఎలా స్పందించాలో, ఏ లైన్లో వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డవారంతా ఇప్పుడు ప్యాకేజ్ భేషని గట్టిగా చెబుతున్నారు. మరోవైపు నిన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం అంత చేసింది ఇంత చేసిందని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన బీజేపీ నేతలు కూడా వాటిని పక్కన పెట్టారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర నేతలంతా ప్యాకేజీని అర్థం చేసుకున్నారని, 4 రోజులు పోతే అంతా అర్థం చేసుకుంటారని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రత్యేక హోదాపై సీఎం ఎలాంటి సందిగ్ధతకు తావివ్వకుండా స్పష్టంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా పార్టీ నేతలకు ఊపునిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర హోదా ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఎంతమాత్రం పెట్టుబడులు సాధించిందని సీఎం ప్రశ్నించారు. దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో హోదా ఉన్న హిమాచల్ ప్రదేశ్ కేవలం 1.8% పెట్టుబడులు మాత్రమే సాధించిందని, అలాంటిది ఏ హోదా లేకున్నా 15% వాటాతో ఏపీ అగ్రస్థానంలో ఉందని సాధికారిక గణాంకాలతో సీఎం తన వాదన గట్టిగా వినిపిస్తూ ఉండడం పార్టీ నేతలకు బలాన్నిస్తోంది. దీంతో హోదాపై ఇన్నాళ్లు దాటవేస్తూనో తడబడుతూనో దాన్ని బూచిలా చూసిన నేతలు ఇప్పుడు నేరుగా సమర్థంగా వాదన వినిపిస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వం కూడా ప్యాకేజ్ ప్రకటన తర్వాత స్వరం పెంచింది. హోదా విషయంలో ఎదురుదాడికి దిగారని బీజేపీ నిర్ణయించుకుంది. దీంతో వరుసగా మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్యాకేజ్ విషయాలు చెబుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్ బిల్లు విషయంలో చేసిన తప్పిదాలే ఈ సమస్యకు మూలమని సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ ను తూర్పారబట్టారు వెంకయ్య. ఏ వేదికపై అవకాశమున్నా రాష్ట్రానికి ఎంతో మేలు చేశామని, రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షిస్తామనే మాట చెబుతున్నారు. మొన్నటిదాకా ప్రత్యేక హోదా అంశం తెగదెంపుల దాకా తెస్తుందనే అనుమానం వచ్చినా ఇప్పుడు బీజేపీ టీడీపీ రెండు స్పెషల్ ప్యాకేజీపై ఒకే స్వరంతో ముందుకెళ్తున్నాయి. దీంతో కేంద్ర సాయంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు కూడా తొలగిపోతున్నాయని నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే ఊపుతో రెండు మిత్రపక్షాలు పనిచేస్తే హోదా విషయంలో త్వరలోనే భ్రమలన్నీ తొలగవచ్చనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు కాకినాడ సభలో విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ కూడా పరిస్థితిని అర్థం చేసుకుంటారంటూ తెగేదాకా లాగకుండా మ్యాటర్ మరీ సీరియస్ కాకుండా జాగ్రత్త పడుతూ చూసుకుంటున్నారు ఏపీ మిత్రపక్ష నేతలు.